సంచలనం రేపిన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. చిత్తూరు పట్టణానికి చెందిన కవిత అదృశ్యమై వారం రోజులు గడవక ముందే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో వికలాంగ బ్యాంకు ఉద్యోగి గణేష్ ను పోలీసు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య చేసినట్లు వెల్లడించారు. చిత్తూరు పట్టణానికి గ్రీంపేట బాలాజీ కాలనీకి చెందినటువంటి కవిత అనే దివ్యాంగురాలు, వయసు 35 సంవత్సరాలు. 31/12/25 తన ప్రియుడైనటువంటి గణేష్ నన్ను పెళ్లి చేసుకుంటారని తను తెలిసిన వాళ్ళకి తెలియజెప్పి ఇంటి నుంచే బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఆ రోజు రాత్రి ఎంత సమయమైనా కూడా ఆమె తిరిగి రాలేదు. మరుసటి రోజు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ వికలాంగులు ఈ గణేష్ ఈ కవితకు ఇద్దరికి ప్రేమ వ్యవహారం ఉన్నందువల్ల ఆమె ప్రేమ వ్యవహారంలో గతంలో చాలాసార్లు పంచాయతీ చేసినటువంటి వికలాంగుల అసోసియేషన్ ఉన్నటువంటి మురళి, చంద్రశేఖర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు చంద్రశేఖర్ నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, సో గణేష్తో నేను వెళ్తున్నాను, నాకేమన్నా అయితే అతని బాధ్యత, అతన్ని ఎట్టి పరిస్థితులను వదలద్దు అని ఒక వాయిస్ మెసేజ్ చంద్రశేఖర్ పంపించినట్లు. తర్వాత ఆమె రాలేదు. దాంతో ఆ వాయిస్ మెసేజ్ చూసిన తర్వాత వీళ్ళకు అనుమానం వచ్చింది. మనకు పోలీస్ స్టేషన్లో జనవరి 2వ తారీఖున రాతపూర్వకంగా కవిత యొక్క తమ్ముడైనటువంటి కిరణ్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఉమెన్ మిస్సింగ్ కేసుగా ఇనిషియల్గా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత సిబ్బంది, కవిత బంధువులతో పాటు ఆ కవిత యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా టెక్నికల్గా ఆమె బీడినల్లూరు, ఎన్ఆర్పేట, ముతుకూరు గ్రామ పరిసర ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినందువలన క్షుణ్ణంగా ఆ ఏరియాలో పొదల్లోనూ, కాలనీల్లోనూ, కొన్ని చెరువులు, తర్వాత ఒక్క ప్రాంతాల్లోనూ సర్చ్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి ఆమె సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు.